స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా దేవునికి ఇచ్చెదము. నామముల కన్నా పైనామము యేసుని నామము అంతరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. నామముల కన్నా పైనామము యేసుని నామము అంతరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్నా పైనామము యేసుని నామము తరములకైనా బలపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. మార్గమందన పూర్ణ నడచెదరచెద
కొరకే నీవు, నీ కొరకే నేను, నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాకు ఫస్ట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వేసాను. యాక్చువల్లీ ఇంకా మా ఆఫీస్లో నైట్ షిఫ్ట్ ఎక్కువ వర్క్స్ ఉంటుంది. అంటే యుఎస్ వాళ్ళు మా క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో అప్డేట్స్ కనుక్కొని యాక్చువల్లీ ఏమైందంటే మన రీసెంట్గా ఒక రోజు సీనియర్స్ ఎవరు లేరు ఆఫీస్లో. న్యూ జాయినింగ్ అంటే ఇద్దరము న్యూ జాయినింగ్ సార్, సీనియర్స్ ఎవరు లేరు. ఆ టైంలో ఏమైందంటే ఒక చాలా డిఫికల్ట్ మూమెంట్ వచ్చింది. మాకు ట్రైన్ కూడా చేయలేదు ఆ మూమెంట్స్ కోసం, జస్ట్ అప్పుడే ట్రైనింగ్ ఇచ్చారు, ఒక థియరీ చెప్పొచ్చేసారు అంతే మాకు. అయితే అది చాలా ఇంపార్టెంట్ కాల్. అది కంపెనీకి కూడా చాలా లాస్ వస్తుండే ఒకవేళ అది ఫెయిల్ అంటే. చాలా అంటే మంచి ఇంప్రెషన్ పడకపోతుండే, మా మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుండే సీనియర్స్. సో ఆ కాల్ అటెండ్ చేసినప్పుడు డేరింగ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఆ మూమెంట్కి ఎవరు లేదు అడగడానికి, ఇప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతుంది. నైట్ షిఫ్ట్ కాబట్టి అందరూ పడుతూ ఉంటారు, సో ఎవరు కాల్ పెట్టలేదు. సో ఆ టైంలో ఇంకా నేను దేవుడికి ప్రే చేసుకొని ఒక డెసిషన్ తీసుకున్నాను. ఆ స్టెప్ నిజమే అనుకోని చెప్పేసి చేద్దాం, ఇది అప్పుడు మనకి చెప్పారు అంటే ఓకే మనం ఇస్తామంటే నేను చేసాను. చేస్తే నెక్స్ట్ మార్నింగ్ అంటే షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి వేరే వాళ్ళకి. సో అప్పుడు సీనియర్స్ వస్తారు. సో వాళ్ళు అడిగారు మరి ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇలా అంటే, అప్పుడు చెప్పండి చేసామంటే ఓ వెరీ గుడ్, అసలు మేము 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా ఇలా చేయరు, అలాంటి మీరు డెసిషన్ తీసుకొని మీరు చేశారంటే అసలు గ్రేట్ అసలు బాగా హ్యాండిల్ చేశారు కేసు అని చెప్పి అన్నారు. సో ఇది చిన్న టెస్ట్ మనీయే కావచ్చు, కానీ ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్సే మన లైఫ్లో గుర్తుండిపోతుంది. అంటే మేబీ ఈ మూమెంట్ వల్ల వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ పడుతుండొచ్చు నా మీద. ఇట్లాంటి చిన్న మూమెంట్సే మనకి ఒక పెద్ద వెరైటీ బిల్డప్ అవుతూ ఉంటుంది మన స్టెప్స్. అంటే మనకి ఫస్ట్ వీక్ పాస్టర్ చెప్పినట్టు హార్డ్ వర్క్ చేయాలి. అక్కడ పెట్టుంటే ఇప్పుడు బోవాస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఏంటి, అక్కడ వదిలేరు. ఇప్పుడు ఒకవేళ రూట్ కానీ నేను నాకు అవసరం లేదు అని నేను ఆమె వదిలేసుకుంటే, అంటే నేను ఇంతవరకే వర్క్ చేసాను అంటే ఆయన ఏమంటారు, ఆయన వాళ్ళ సర్వెంట్స్కి చెప్తాడు వదిలేయండి ఆమె కలెక్ట్ చేసుకుంటుందని చెప్పారు. ఒకవేళ ఆమె మధ్యలోనే వదిలేసుకుంటే అన్నీ దొరికేవి కావు. అంటే ఏం చెప్పారు, ఒకవేళ మన మీద డిపెండ్ అయ్యి మనం కష్టపడితే మనం మిగలదు, పుట్టి సరిపోతుంది మనకి. కానీ ఒకవేళ దేవుడిని నమ్ముకొని మనం చేస్తే విల్ హ్యావ్ సంథింగ్, అంటే మనకి సేవింగ్స్ ఉంటాయి. సో అదే ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే చిన్న చిన్నవే కావచ్చు, కానీ హార్డ్ వర్క్ చేసాం కాబట్టి, అంటే వాళ్ళు చెప్పిన ప్రతిదీ కాన్సన్ట్రేషన్గా విన్నాం, హార్డ్ వర్క్ చేసాం కాబట్టి దేవుడు, నేనేమనుకున్నా అంటే దేవుడు కావాలని ఆ సిచ్యువేషన్ ఇచ్చారేమో, ఎందుకంటే దానివల్ల ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది, సీనియర్స్ అందరికీ కూడా మంచి ఇంప్రెషన్ వచ్చింది. సో ఇచ్చిన టెస్ట్ మంచిది. మరి చూడండి, మన జీవితంలో ఈరోజు మన ధ్యానాంశము మన ప్రతి వారం కూడా ముందుగానే సిద్ధపరచుకొని మనం ఏం మాట్లాడాలి దేవుని దగ్గర అని అడిగినప్పుడు దేవుడు కొన్ని విషయాల్ని తెలియచేసినప్పుడు అది అందరికీ పంపించడం జరుగుతూ ఉంది వాట్సాప్లో. మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి. అదేంటంటే సిన్ కాన్షియస్నెస్, అంటే మరి పాపం యొక్క జ్ఞప్తి, లేకపోతే అలాంటి ఆలోచన నుండి, నేను పాపిని అనే ఆలోచన నుండి క్షమించబడ్డ వ్యక్తిని అనే ఆలోచనలోనికి మనం రావాలని ఈరోజు మన అంశం, మనం ధ్యానించుకోబోతున్న అంశం. ఎందుకంటే ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే అందరికీ, నాతో సహా అందరికీ ఏముంటుందంటే సిన్ కాన్షియస్ ఉంటుంది. సిన్ కాన్షియస్ అంటే పాప జ్ఞప్తి ఉంటుంది. పాప జ్ఞప్తి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, చూడండి, యోసేపుని గోతులో వేశారు అన్నలు. అయితే ఆ గోతులో వేసినప్పుడు యోసేపుకి సిన్ కాన్షియస్ లేదు, కానీ వేసిన వారికి సిన్ కాన్షియస్ ఉంది. ఎన్ని సంవత్సరాలకి పెద్దోడయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. 30 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన ఓ 15-20 సంవత్సరాలకు కూడా అన్నలకి ఏముందంటే పాప జ్ఞప్తి ఉంది. ఏమని, నేను పాపం చేశాం, మేము మా తమ్ముడి ఎడల, మా సహోదరుని ఎడల మేము పాపం చేశాం అనే జ్ఞప్తి ఉండడం వల్ల వాళ్ళు అబద్ధం ఆడారు. 50వ అధ్యాయం ఆది కాండంలో మనం గమనిస్తే, అంటే ఎందుకు అబద్ధం ఆడాల్సి వచ్చింది అంటే
పాపజ్ఞప్తి. పాపజ్ఞప్తి ఉంటే అబద్ధం ఆడతాం. పాపజ్ఞప్తి ఉంటే ఎప్పుడు కూడా మనము మన జీవితంలో ముందుకు వెళ్ళలేము. పాపజ్ఞప్తి ఉన్న వ్యక్తి తన జీవితంలో ముందుకి కొనసాగలేడు. అంటే మనం ఏది చేసినా అభివృద్ధిలోనికి రా. చూడండి, 11 మంది అన్నలు అభివృద్ధి చెందలేదు. కారణం ఏంటి అని మనం గమనిస్తే పాపజ్ఞప్తి. వాళ్ళ తమ్ముడిని ఎప్పుడైతే గోతులో వేశారో అప్పటి నుంచి వాళ్ళ మనసులో పాపజ్ఞప్తి ఉంది, సిన్ కాన్షియస్ ఉంది. అందుకని వారి జీవితంలో వాళ్ళు వృద్ధి చెందలేదు. కానీ సిన్ కాన్షియస్ లేని వ్యక్తి యోసేపు డెవలప్ అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఇలా బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఆది కాండం మనము ఆదాము తీసుకుంటే దేవునికి దూరంగా జరిగాడు. ఎందుకు జరిగాడు? పాపజ్ఞప్తి. పాపం చేశాననే ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది. అందుకే యేసు ప్రభువు మీరు గమనించండి, ఆది కాండం నుంచి ఆదాము మొదలుకొని అందరూ దేవునికి ఎందుకు దూరం అయ్యాడు? దేవుడు దూరం అవ్వలేదు, కానీ ఆదాము దూరం అయ్యాడు. ఎందుకంటే పాపజ్ఞప్తి ఉంది ఆయన. అలాగే యోసేపు గురించి మీకు చెప్పాను. తర్వాత మీరు గమనించండి, అబ్షాలోము స్టోరీ మీరు ఎప్పుడైనా చదివారు? 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఏం చదవద్దు, కానీ అదొక స్టోరీ. ఏ స్టోరీ అంటే అమ్నోన్ అనే ఒక కజిన్ ఉంటాడు అబ్షాలోము. అయితే ఆ కజిన్ దావీదు కుమారుడే, వేరే భార్య కుమారుడు. అయితే అతనికి అబ్షాలోము ఓన్ సిస్టర్, ఆమె పేరు ఏదో ఉంటుంది బైబిల్లో రాసి ఉంటుంది, 13వ అధ్యాయంలో. ఆమె అంటే ఇష్టం కలిగింది. ఆయన ఇష్టం కలిగి చాలా బెంగ పెట్టుకుని నీరసమైపోతాడు, ఆరోగ్యం పాడైపోతుంది. అప్పుడు ఒకడు వచ్చి అడుగుతాడు, వాళ్ళకున్న సర్వెంట్లో ఒకడు వచ్చి, ఎందుకయ్యా నువ్వు ఇట్లా అయిపోయావంటే చెప్తాడు, నాకు ఆమె అంటే ఇష్టమని. అయితే అతడు ఏదో ఒక కుట్రపూరితమైన ప్లాన్ ఇచ్చాడు. ఇస్తే దావీదు ద్వారా చెప్పిస్తాడు. ఏమనంటే మరి ఆమె వచ్చి వంట చేసి పెడితే నేను తిని బాగుపడతానంటే తండ్రి పోనీలే అన్నే కదా అని పంపిస్తాడు. సరే కజినే కదా వెళ్ళరామా అని పంపిస్తే అక్కడ అందరినీ వెళ్ళగొట్టి తనని పాడు చేస్తాడు. పాడు చేసినప్పుడు మీరు గమనించండి, ఆ విషయం అబ్షాలోముకు తెలిసింది. తెలిస్తే అబ్షాలోము ఏం మాట్లాడలేదు. అబ్షాలోము ఇంటికి వచ్చింది, తన చెల్లి ఇలా జరిగిందని చెప్పింది, ఏం మాట్లాడలేదు, కామ్గా ఉన్నాడు. ఎప్పుడు ఒకరోజు కాదు, 2 సంవత్సరాలు రాసింది. 2 సంవత్సరాల వరకు అతను చాలా అసలు ఏమనలేదు. అమ్నోని ఏమనలేదు, ఎవరిని ఏమనలేదు, చెల్లిని ఏమనలేదు, అసలు ఏమి మాట్లాడకుండా 2 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేసుకుని ఆ యువరాజులందరికీ ఒక విందుని ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఏర్పాటు చేసి ఆ విందులో ఆ అమ్నోని చంపేయమని చెప్పాడు. అంటే 2 సంవత్సరాలైనా ఎందుకు హంతకుడిగా మారాడు అబ్షాలోము అని మనం గమనిస్తే పాపజ్ఞప్తి. చూసారా, 2 సంవత్సరాలైనా పాపజ్ఞప్తి పోలేదు ఆయన. 2 సంవత్సరాల తర్వాత విందు ఏర్పాటు చేసి ఆ సహోదరుడిని చంపేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పాపజ్ఞప్తి మన జీవితానికి అంటే అభివృద్ధిలోనికి రానివ్వదు. ఎప్పుడు కూడా ఆరోగ్యం పాడైపోద్ది, అలాగే మనశ్శాంతి ఉండదు, అబద్ధం ఆడతాం, ఏదైనా చేయడానికి తెగిస్తాం పాపజ్ఞప్తి. అందుకే యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం మనకు ఒక శుభవార్తను ఇచ్చారు. ఆ శుభవార్త ఏంటంటే మనం చదువుదాం. చూడండి, బైబిల్ నుంచి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదవండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. అంటే దేవుడు ఒకసారి చేసుకోను అంటే చేసుకోడు, అంతే. దేవుని మాట నరుని మాట కాదు. నరుడు అబద్ధ మాటకు నేను నరుడిని కాదంటాడు. ఎందుకనంటే ఆయన ఏమన్నాడంటే నీ అక్రమమును నీ పాపమును ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. ఇది చాలా శుభవార్త, ఇది గుడ్ న్యూస్. అంటే సైతాను మనకి ఏం చేస్తాడంటే దేవుని మీద ఏదో ఒక రకంగా నేరం మోపాలి, దేవుణ్ణి మనకు జరిగిన సంఘటనలు బట్టి మనం తిట్టాలి,
సాతానుకున్న ఉద్దేశం అదే. అందుకే మనకు ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మన జీవితము, మనకి ఎదురయ్యే కష్టాలు మన గమ్యం కాదు. మనకి ఎదురయ్యే కష్టాలు, నష్టాలు మన గమ్యం కాదు, అది మన ప్రయాణం. మన గమ్యము దేవుడు సిద్ధపరిచాడు. మన గమ్యం ఏంటంటే తండ్రి కుడి పార్శ్వమున యేసు క్రీస్తుతో పాటు మనం కూర్చుండబెట్టాడు. ఇది మన గమ్యం. దయచేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు కష్టాలు కలిగినా, ఎప్పుడు శ్రమలు, ఇబ్బందులు వచ్చినా నిన్ను క్రీస్తు తండ్రితో పాటు కూర్చుండబెట్టాడు. అది నీ స్థానం, అది నీ గమ్యం. ఇది ప్రయాణం. ప్రయాణంలో చూడండి, ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తుతో సహా ఇంకా ఎవరిని మనం చూసినా మరణ లోయల గుండా వెళ్ళిన వారే. దావీదు కూడా మరణ లోయలో గుండా వెళ్ళిన వాడే. యేసు క్రీస్తు కూడా మరణ లోయలో నుండి వెళ్ళిన వాడే. కానీ గమ్యము చాలా బాగుంటుంది. అందుకని మనకు తాత్కాలికంగా కలిగిన కష్టం చూసి, నష్టం చూసి నా పని అయిపోయింది అనుకోండి. దేవుడు ఏదో మేలు కొరకు దాన్ని చేశాడు అనుకోవాలి. ఎందుకంటే ఇది మన ప్రయాణం. గమ్యము యేసుక్రీస్తు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేయబడింది మన గమ్యం. ఇది ఓన్లీ క్రైస్తవులకే ఉంది. ఇంకా ఎవరికి లేని మనకున్న భాగ్యం ఏంటంటే మన గమ్యాన్ని దేవుడు డిక్లేర్ చేశాడు. ప్రయాణంలో నష్టం రావచ్చు, కష్టాలు రావచ్చు, అంచేత ఎప్పుడు అధైర్యపడకూడదు. ఇంకా మంచి జీవితం ఏదో ఇవ్వడానికి దేవుడు చేయకపోవచ్చు. కొన్నిసార్లు సాతాను అడ్డగించవచ్చు. మన యొక్క ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలగవచ్చు. కానీ దేవుడు వాటన్నిటినీ మేలుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు అధైర్యపడదు. దేవుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. నా భవిష్యత్తే మంచిది. నాకు దేవుడు ఆల్రెడీ డిక్లేర్ చేశాడు. తండ్రి కుడి పార్శ్వమున నన్ను కూర్చోబెట్టాడు. అది నా స్థానం అనుకోవాలి మనసులో, ఎప్పుడు నష్టం కలిగిన. దయచేసి గమనించండి. అయితే ఈ పాప జ్ఞప్తి అనేది చాలా డేంజర్. ఇది మనల్ని ఎలాంటి పరిస్థితి గుండా అయినా దేవుడికి దూరం చేస్తుంది. అయితే గమనించండి మీరు, వారి పాపములను ఇక వారి అక్రమములను ఇకను ఎన్నడను జ్ఞాపకం చేసుకొని. అంటే నీ పాప జ్ఞప్తి నుండి నువ్వు ఎక్కడికి రావాలంటే నీ పాపమును జ్ఞాపకం చేసుకోని స్థలంలోనికి నువ్వు రావాలి. మీరు గమనించండి, ఈ పాపం అనేది ఇది వరకు మన పాత నిబంధన గ్రంథంలో పాపము ఎప్పుడు చేసినా బలివ్వాలి. బలిస్తేనే ఇక అక్కడి నుంచి వాడికి పాపం అనేది గుర్తుండేది కాదు. మళ్ళీ అయినా కూడా జ్ఞాపకంలో అది ఉండేది. ఏదో తాత్కాలికంగా ఆ రోజు మర్చిపోయేవాడు, తెల్లారి నుంచి నేను పాపం చేశాను అనే కాన్షియస్ ఉండేది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదివితే, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుటకు మానుదురు కదా. చూడండి, ఇక్కడ చాలా చాలా పవర్ఫుల్ మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు గారు. మనం చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా ఏటేటా ఎడతెగకుండా అర్పించే ఒక్కటే విధమైన బలులు చాలా అర్పించేవారు యూదులు. అయితే ఆ బలులు నిజమైన బలులు అయితే నీకు పాప జ్ఞప్తి ఉండకూడదు. జ్ఞాపకం సరిగ్గా ఈరోజు జాగ్రత్తగా మీరు మెసేజ్ వినండి దయచేసి. చాలా బలమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. చూడండి, పాప జ్ఞప్తి ఇక నువ్వు ఉండదు. ఒకవేళ నీ బలి కరెక్ట్ అయితే, నువ్వు నమ్మిన బలి కరెక్ట్ అయితే నీకు పాప జ్ఞప్తి ఉండకూడదు. నేను పాపిని అంటున్నావంటే నువ్వు ఎవరైతే నీ కొరకు నీ పాపానికి బలి అర్పించారో ఆ బలిని నువ్వు నిరాకరిస్తున్నావని అర్థం. ఇండైరెక్ట్గా నువ్వు ఏం చెప్తున్నావు అంటే, నేను పాపిని అంటున్నావంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావు అంటే, యేసు క్రీస్తు వారి యొక్క బలి నాకు సరిపోలేదని చెప్తున్నావు. నీకు అర్థమైందమ్మా? నువ్వు పాపిని అంటున్నావంటే అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు బలి నాకు సరిపోలేదని చెప్తున్నావు. ఆయన ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు. చూడండి, పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి, మళ్ళీ బలి లేదు.
ఈ బలి నువ్వు అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాప్తిజం తీసుకుని దేవుడు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారు. మరి ఇంతమందికి పాపజ్ఞప్తి ఉండకూడదు. పాపజ్ఞప్తి ఉంది అంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? సదాకాలము నిలుచు ఒక్క బలి నేను ఇచ్చాను. ఇంకా ఆ బలిని మీరు నమ్మితే మీకు ఏమి ఉండకూడదు అని చెప్తున్నాడు పౌలు గారు. పాపజ్ఞప్తి ఇకను ఉండకూడదు. ఉంది అంటే యేసుక్రీస్తు బలి సరిపోలేదని అర్థం. నేను పాపిని అంటున్నావు అంటే అర్థం ఏంటి? అలా అని పాపం చేయమని కాదు, కానీ నీకు పాపజ్ఞప్తి ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పాపం చేసినా దీని అర్థం ఏంటంటే ఆయన సదాకాలము సరిపడగా. ఇంకా కింద వచ్చిన చదవండి, 13వ వచ్చిన చదవండి. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు 14వ వచ్చిన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వారందరూ యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారందరూ సంపూర్ణులుగా చేశాడు దేవుడు. దేని ద్వారా? సదాకాలము నిలిచి ఒక్క అర్పణ, ఒక బలి. ఒక బలిని బట్టి నీకు సదాకాలము నిన్నేం చేశాడంటే ఆయన సంపూర్ణులుగా చేశాడన్నమాట. అంటే నువ్వు అలా అంటే నేను ఏం తప్పు చేయనా, నేను పెట్టుకున్నంత కాలం అని కాదు దాని అర్థం. అలాగే నేను తప్పు చేసినా నేను తప్పు చేయొచ్చా అని కాదు దాని అర్థం. మనం బ్రతికున్నంత కాలం, ఈ శరీరం ఉన్నంత కాలం ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. అయితే ఆ పొరపాటుకి మళ్ళీ యేసయ్య వచ్చి సిలువ వేసుకోడు. ఈ ఒక్క బలి నువ్వు ఎప్పుడు పాపం చేసినా, ఎప్పుడు తప్పు చేసినా, చిన్న అబద్ధం ఆడినా నువ్వేం చేయాలంటే నేను పాపిని అనే బదులు నువ్వేమనాలంటే యేసయ్య నేను ఇప్పుడు అబద్ధం ఆడాను, ఈ అబద్ధం కూడా సిలువలో నువ్వు భరించినందుకు నీకు వందనాలు అని చెప్పాలి. ఇది నీ జీవితంలో పాపజ్ఞప్తి లేకపోవడం అంటే. అంతేగాని ప్రభా నేను తప్పు చేశాను, నేను పాపిని ప్రభా నన్ను క్షమించు ఇలా అనడం కూడా ఒక విధంగా కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఆయన బలి సదాకాలంకి ఇచ్చాడు, నీకు ఒక్కరోజు కోసం ఇవ్వలే. ఈ యుగము ఈ భూమి ఉన్నంత కాలము ఆ బలి సరిపోదు. ఆ బలి ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు పొరపాటు చేసినా, నీ జీవితంలో ఎప్పుడు నష్టం జరిగినా, ఎప్పుడు బాధ కలిగినా, ఎప్పుడు ఏం జరిగినా ప్రభా ఈ వెలను నా కొరకు నువ్వు చెల్లించినందుకు నీకు వందనాలు. నేను చేసిన పొరపాటుకి నువ్వు ఆల్రెడీ వెల చెల్లించావు సిలువలో, నీకు వందనాలు అని చెప్తే పాపం చెప్తాడు. అలా కాకుండా నేనేదో చేసినందుకు ఇలా జరిగింది అనుకోకూడదు. అలా అనుకున్నంత కాలము సాతాను మనల్ని బాధిస్తూనే ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. చూడండి, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే యేసయ్య సదాకాలమునకు క్షమించేశాడు కదా, ఇక నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటాం. అంటే చాలామంది ఇలా కూడా అనుకోవచ్చు, దేవుని యందు భయభక్తులు ఉండవేమో ఇలా చెప్తే, మరి ఇలా చెప్పడం వల్ల దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమేమో అని చాలామంది అలా ఆలోచిస్తారు. నిజానికి నువ్వు క్షమించబడ్డావు అని తెలిస్తే చాలా భయభక్తులు కలిగి ఉంటావు, మొదటి కంటే ఎక్కువ భయభక్తులు కలిగి ఉంటావు. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడు చూద్దాం. 130వ కీర్తనలో 4వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. అంటే ఒక వ్యక్తి భయభక్తులు దేవుని యందు కలిగి ఉండాలి అంటే, ఒక వ్యక్తి భయభక్తులు కలిగి జీవించాలంటే ఏం కావాలి ఆ వ్యక్తికి? చదవాలి. నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు క్షమించబడ్డావని తెలిస్తే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. క్షమించబడ్డావని తెలిస్తేనే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. చాలామంది ఏమనుకున్నారంటే క్షమించేస్తే భయభక్తులు ఉండవేమో దేవుని యందు అనుకుంటారు. కానీ కీర్తనకారుడు ఎంత బలమైన మాట రాయించాడంటే భయభక్తులు నిలుపునట్లు నువ్వేం చేయాలంటే క్షమించబడ్డావని తెలియాలి. ఆయన క్షమాపణ దొరుకుతుందట ఆయన దగ్గర. ఎందుకు? నువ్వు భయభక్తులు కలిగి ఉండాలని. అంతేగాని నువ్వు భయభక్తులు కలిగి ఉంటే క్షమించడు ఆయన. క్షమించాడు కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. అర్థమైందా మీకు? మళ్ళా చెప్తా చూడండి, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నందుకు నువ్వు క్షమాపణ పొందలేదు. ఆయన బలిని బట్టి క్షమాపణ పొందావు కాబట్టి భయభక్తులు కలిగి ఉంటున్నావు. ఇది
అంచేత ఎప్పుడు కూడా నేను భయభక్తులు కలిగి ఉండనేమో అనుకోకూడదు. పాపజ్ఞప్తి మన జీవితంలో ఉండకూడదు. పాపజ్ఞప్తి ఉంటే అది చాలా చాలా అనర్థాలకు దారితీస్తుంది. మన జీవితంలో సమాధానం ఉండదు, మన జీవితంలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. నేను పాపం చేశాను అని నువ్వు అనుకుంటుంటే నువ్వు కృంగిపోతూ ఉంటావు. అలా కాకుండా నా పాపములను యేసయ్య మోసుకుపోయాడు, ఆ గొర్రె పిల్ల మోసుకుని వెళ్ళిపోయింది కల్వరి సిలువలో అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ జీవితంలో నెమ్మది. నా పాట పాడాడు కదా, నీ సన్నిధిలో సంతోషమే సమాధానమే. ఆయన సన్నిధిలోనే మనకి సంతోషము సమాధానం కలుగుతాయి. దయచేసి మీరు గమనించండి. మనం చాలా విషయాలు ఈరోజు మీకు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, దేవుడు మనల్ని ఎప్పుడు ఎప్పుడు ప్రేమించగలడు, ఎప్పుడు ప్రేమించగలం దేవుడిని. మనం చాలాసార్లు దేవుడిని ప్రేమించాలనుకుంటాం. కానీ నేను ఇప్పుడు ఇంతకుముందే ఒక విషయం చెప్పాను. మనం ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి దేవుని యందు నివసించాలన్నా మనకి ఏం కావాలి? ఆయన క్షమించబడ్డాననే కాన్షియస్ కావాలి. అంటే నేను క్షమించబడ్డ వ్యక్తిని అని తెలిస్తేనే భయభక్తులు కలిగి ఉండగలం. అలాగే దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించాలన్నా, దేవుడిని ప్రేమించాలని అందరికీ ఉంటుంది, కానీ ప్రేమించలేము. దేవుడిని ప్రేమించలేము. ఏదో కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో కూర్చుంటాం, కానీ దేవుణ్ణి ప్రేమించి నిండు మనసుతో ప్రేమించాలంటే నువ్వు క్షమించబడ్డావని తెలియాలి. చూడండి, ఒక వ్యభిచారం చేసిన స్త్రీ, అంటే ఒక పాపి అనుకోండి, ఒక పాపి అయిన స్త్రీ ఒక పరిసయ్యుడి ఇంటికి వచ్చింది. సీమోన్ అనే పరిసయ్యుడి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఆమె తన కన్నీళ్లతో ఆయన పాదములు కడిగి, ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి, ఆమె ఏడుస్తూ తన యేసయ్య పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉంది. ఈలోపుగా భోజనానికి పిలిచిన సీమోను పేతురు ఏమంటాడంటే, ఈమె పాపి, ఈమె ఎవరో తెలిస్తే యేసయ్య ఈమెని గెంటేసి ఉండేవాడు అంటున్నాడు. అంటుంటే ఆ లూకా సువార్తలో ఆ విషయాలు రాసి ఉంటే మనకు టైం లేదు కాబట్టి 7వ అధ్యాయంలో మనకు అవన్నీ ఉంటాయి. అయితే ఆయన ఏమంటున్నాడంటే ఈమె పాపి అని తెలిస్తే యేసయ్య గెంటేస్తాడు అనుకున్నాడు. కానీ యేసయ్య ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఒక మాట చెప్తున్నాడు. ఆ సీమోను, నీకు ఒక కథ చెప్తాను, నేను దీనికి ఆన్సర్ నువ్వే చెప్పాలా అన్నాడు. ఏంటి ఆ కథ అంటే, ఒక వ్యక్తి 500 దేనారాలు, ఒక వ్యక్తి 50 దేనారాలు, ఒక వ్యక్తికి అప్పున్నారు. ఒకే వ్యక్తికి ఇద్దరు అప్పున్నారు. ఒక వ్యక్తికి, ఒక యజమానికి ఇద్దరు 500 దేనారాలు, ఒకళ్ళు 50 దేనారాలు ఇవ్వాలి. అయితే 500 దేనారాలను తీసుకొచ్చి జైల్లో పడేయమన్నాడు యజమాని. ఆడు అప్పు తీర్చట్లేదు కాబట్టి ఆయన తీసుకొచ్చి జైలు వేసేమన్నాడు. వేస్తే వాడు వచ్చి ఆ యజమాని దగ్గర 2 చేతులు మొక్కి దండం పెట్టి, అయ్యా నేను ఈ అప్పు కట్టుకోలేను, దయచేసి నన్ను కనుకరించు, నాకు కొంచెం సమయం. ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తా, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడి దగ్గర న్యాయం అడగకూడదు. రాత్రి ఒక గొప్ప మాట చెప్తున్నా మీకు, దేవుడి దగ్గర ఎప్పుడు కూడా నాకు న్యాయం చేయి ప్రభా అంటే, నువ్వు బ్రతుకుతున్న జీవితము అదే న్యాయం అంటాడు దేవుడు. ఎప్పుడు దేవుడి దగ్గర ఏమడగాలంటే, కనికరించు ప్రభా. ఎందుకంటే మనం కనికరం తప్ప ఆయన ఏం అడగడానికి మన దగ్గర ఏం లేదు, మనకి ఎలాంటి అర్హత లేదు. కనికరించమని అడగాలి. ఈ వ్యక్తి అదే పని చేశాడు. 500 దేనారాల వ్యక్తి వెళ్ళి, అయ్యా నాకు చేతనైతే తీరుస్తా, కానీ కనికరించయ్యా, నన్ను వదిలే, నా భార్య బిడ్డలతో నేను బ్రతకాలి, నన్ను జైల్లో పడేస్తే వాళ్ళకి దిక్కుమొక్కు లేరు అంటే యజమాని కనికరపడి అతన్ని వదిలేశాడు. బాగానే ఉంది. అయితే ఈ వ్యక్తి ఏ 500 దేనారాలు ఎవరికైతే మాఫీ జరిగిందో, అంటే కొన్నిసార్లు చూడండి 1 సెటిల్మెంట్ అంటాం, అంటే బ్యాంకుల్లో జరుగుతూ ఉంటే మనం కట్టలేదు అనుకో, వన్ టైం సెటిల్మెంటా ఏమంటారు, అది వన్ టైం సెటిల్మెంట్ అని, అది ఒకేసారి మాఫీ చేసేస్తారు. అదంతా కొంత సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేస్తారు. అయితే వీడు సెటిల్మెంట్ అయిపోయింది, వీడు వెళ్ళిపోతే ఈ వీడికి ఇంకొకటి 50 దేనారాలు ఇవ్వాలి. ఈ 50 దేనారాలు ఇవ్వాల్సి వస్తే వాడిని పట్టుకున్నాడు. వాడు పట్టుకుని నా 50 దేనారాలు ఇప్పుడు కట్టాలన్నాడు. వీడు ఎలాగైతే యజమాని అడిగాడో ఆ వ్యక్తి కూడా వీడిని అడిగాడు, అయ్యా నేను కట్టలేనయ్యా, నాకు కనికరించి అంటే, అలా కుదరదు, ఇప్పుడు కట్టాల్సిందే అనేసి వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తే అప్పుడు ఈ విషయము ఆ మొదటి యజమానికి తెలిసింది. ఆ మొదటి యజమాని వీడిని పిలుచుకొచ్చి 500 దేనారాల్లోని, నేను నిన్ను క్షమించాను కదా,
నువ్వెందుకు అతన్ని క్షమించలేదు అని చెప్పి ఇతన్ని మళ్ళీ జైలు వేశాడు. అయితే ఈ స్టోరీ చెప్పి యేసయ్య ఒక ప్రశ్న అడిగాడు సీమోన్ ఆ పరిసైడ్ అయిన సీమోన్ని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడంటే, కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా అంటే ఎవరు ఎక్కువ ప్రేమించారు? 50 దేనారాల అప్పు క్షమించబడ్డవాడా, లేకపోతే 500 దేనారాల అప్పు క్షమించబడ్డవాడు ఎక్కువ ప్రేమించాడా యజమాని అని అడిగాడు. అడిగితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎవరు ఎక్కువ ప్రేమించారు? ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? అప్పు ఎక్కువ ఉన్నవాడే ప్రేమించగలడు. అప్పు ఎక్కువ బాకీ మాఫీ అయింది. మాఫీ అయితే వాడు ప్రేమించగలడు. సీమోను అదే చెప్పాడు, అయ్యా 500 దేనారాలకి ఎవరైతే క్షమించబడ్డాడో వాడే ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు నువ్వు నిజమే చెప్పావు, కరెక్టే అని చెప్పి అప్పుడు చెప్పాడు అనమాట. ఈమె ఎక్కువగా క్షమించబడింది. అక్కడ మాట రాసింది, ఎవడు ఎక్కువగా 43 వచ్చిన అనుకుంటా. అతడు ఎవరికి ఎక్కువ క్షమించనో, ఎవడు, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, ఎవడు ఎక్కువ క్షమించబడినో వాడే. అంటే నువ్వు ఎక్కువ క్షమించబడ్డావని నీకు తెలిస్తే, యేసయ్య చేత నేను ఎక్కువగా క్షమించబడ్డానని నీకు అర్థమైతే నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తావు. కాబట్టి దయచేసి రాత్రి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎప్పుడైనా చిన్న మిస్టేక్ జరగవచ్చు, అలాగని తప్పులు చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కానీ ఎప్పుడైనా పొరపాటు జరిగితే మనం ఏ స్థలానికి రావాలంటే, పాప జ్ఞప్తి స్థలం నుండి ఏ స్థలానికి రావాలంటే, నేను క్షమించబడ్డ వ్యక్తిని అనే స్థానంలోకి రావాలి. ఎప్పుడు మనసులో ఎప్పుడు మిస్టేక్ జరిగినా ఆ స్థలంలోకి వచ్చి మనం ఒకటే చెప్పాలి, ప్రభా నేను ఇప్పుడు చేసిన ఈ పాపం కూడా సిలువలో నువ్వు క్షమించినందుకు నీకు వందనాలు. ఇలా చెబుతూ ఉండగా కొన్ని రోజులకి నువ్వు పాపం చేయడం మానేస్తావు. చాలామందికి పాపము ఏదైనా బలహీనత మానేయాలంటే అది మనకి అర్థం కాదు. మనకు మనం మానలేము. కానీ నువ్వు ఆ సిన్ కాన్షియస్ నుంచి నువ్వు ఎప్పుడు తప్పు చేసినా సరే, ఎన్నిసార్లు తప్పు చేసినా సరే, నువ్వు ఏ స్థలానికి రావాలంటే ఆ కల్వరి సిలువలో నిన్ను క్షమించబడ్డ వ్యక్తిగా చేసిన యేసు క్రీస్తు అనే ఆ కల్వరి సిలువ స్థానంలోనికి, ఆ స్థలంలోనికి నువ్వు వచ్చి, ప్రభా ఈ నా తప్పుని క్షమించినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పండి. చెప్పి మళ్ళీ నువ్వు తెల్లారి అదే తప్పు చేయొచ్చు. కానీ అలా చెబుతూ ఉండు, కొన్ని రోజుల తర్వాత ఆత్మ ఆ పని నేను చేయవు. ఇది నేను కాదు, లేకపోతే ఇంకెవరో ప్రార్థన చేస్తే జరిగేది కాదు, లేకపోతే ఇంకేదేదో కాదు. ఇది కేవలం ఆయన బలి చేసే పని. ఆయన అర్పణ, ఒక అర్పణ చేత మనల్ని సదాకాలము సంపూర్ణులుగా చేశాడు. ఆయన నీకు సగమే సంపూర్ణుడిగా చేయలేదు. అంటే సగం రోజు, కొన్ని రోజులు ఎలా ఉండు, కొన్ని రోజులు అలా ఉండు అని చెప్పలేదు. ఆయన నిన్ను సదాకాలమునకు సంపూర్ణునిగా ఒక్క అర్పణ చేసి, ఆ ఒక్క అర్పణను బట్టి నువ్వు ఎప్పుడు కూడా సంపూర్ణుడివే. నీ జీవితంలో మిస్టేక్స్ ఉండొచ్చు, నా జీవితంలో మిస్టేక్స్ ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు. కానీ అంత మాత్రం చేత నేను పాపిని అని ఇప్పుడు అనుకో. నేను నీ పాప జ్ఞప్తే ఉండకూడదు. పౌలు అదే చెప్తున్నాడు 10వ అధ్యాయంలో. ఆయన ఏమంటే పాప జ్ఞప్తి ఇకను ఉండకూడదు. ఉంది అంటే ఆ బలి నీకు సరిపోలేదన్నమాట. ఇది చాలా 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 బలమైన మాట. మీరు దయచేసి ఎప్పుడు కూడా జీవితంలో నష్టం కలిగిన, కష్టం కలిగిన, బాధ కలిగిన, నేను ఉదాహరణ చెప్పాను కదా, ఆ సిస్టర్ మరి దుబాయ్ వెళ్ళాలి, కానీ ఎందుకు మిస్ అయిందో మనకు తెలియదు. కానీ ఫ్లైట్ మిస్ అయింది, ఆ తర్వాత వీసా క్యాన్సిల్ అయింది. కానీ ఆ బిడ్డ అనుకోవచ్చు, నేను ఏదో తప్పు చేశానేమో, లేకపోతే నా జీవితంలో ఏదో మిస్టేక్ జరిగిందేమో, అందుకే దేవుడు నన్ను శిక్షించాడేమో, లేకపోతే దేవుడికి కోపం ఉందేమో నా మీద అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది. కానీ దేవుడికి కోపం లేదు. కోపం ఉన్నవాడైతే సదాకాలములకు నిన్ను సంపూర్ణుడిగా చేయడు. ఆయన ఒకే బలి అర్పించి మనల్ని సంపూర్ణంగా చేశాడు. అసంపూర్తిగా వదిలేదు మనం. కాబట్టి దయచేసి రాత్రి గమనించండి, మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు దేవుడిని ప్రేమించాలన్నా, భయభక్తులు కలిగి ఉండాలన్నా ఆయన బలి ఇవ్వబడింది. ఆ క్షమించబడ్డ వ్యక్తిని అనుకున్నప్పుడే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం. దయచేసి కొంచెం మనం ముందుకు వెళ్దాం. చూడండి, వాక్యంలో మనము ఎప్పుడు కూడా జీవితంలో చూడండి, ఒక బిజినెస్ చేసే వ్యక్తి అయినా, లేకపోతే ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అయినా, నీకు పాప జ్ఞప్తి ఉంటే ముందుకు వెళ్ళలేదు.
ఎందుకంటే నేను చాలాసార్లు నా జీవితంలో నా పర్సనల్గా నేను అనుభవించాను. అలా కాకుండా నేను వాక్యంలో గమనించినప్పుడు కూడా చూడండి, పేతురు బిజినెస్ చేశాడు. ఆ రాత్రి వలలు పడలేదు. ఎందుకు పడలేదు అని నేను ఆలోచించాను. ఎందుకు పడలేదు, ఆయన చాలా సీనియర్ కదా, ఏం జరిగింది, ఎందుకు పడలేదు అని నేను ఆలోచించినప్పుడు ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు ఒక మాట కనపడింది. ఆ లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయనకి బ్లెస్సింగ్ వచ్చిన ఆయనకి ఏముందంటే మనసులో నేను పాపిని అనే కాన్షియస్ ఉంది. మీరు చూడండి, అక్కడ రాసి ఉంటుంది ఆ బ్లెస్సింగ్. సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయునని ఆయనతో చెప్పాడు. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణలో ఉన్న తమ పాలివాడు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంగతి చేశారు. గమనిస్తే యాక్చువల్గా అతను బ్లెస్ అయింది ఏ పరిస్థితిలో అంటే, ఏ స్థితిలో బ్లెస్ అయ్యాడంటే పాపిగా ఉండగానే బ్లెస్ అయ్యాడు. మీరు గమనించండి, మీరు పాపిగా ఉండగానే పేతురు బ్లెస్ అయ్యాడు. ఎందుకు బ్లెస్ అయ్యాడు అంటే, యేసయ్య సదాకాలమునకు సరిపడా బలి ఆల్రెడీ అర్పించబోతున్నాడు. ఆ అకౌంట్లోనే ఆయన పాపములన్నీ కూడా వెళ్ళిపోయాయి. అందుకే పాపపు స్థితిలో ఉండగానే పేతురు బ్లెస్ అయ్యాడు. కానీ పేతురికి మాత్రం పాప జ్ఞప్తి ఇంకా ఉంది. ఎందుకంటే సిలువ కార్యం జరగలేదు, ఈయన దాన్ని నమ్మలేదు. కాబట్టి ఆయన ఏమంటాడు చూడండి, అక్కడ 8వ వచనం. సీమోను పేతురు అది అంటే ఏంటి? ఆశీర్వాదం చూసి, లేకపోతే చేపలు చూసి, లేకపోతే ఆయన బిజినెస్ లో కలిగిన లాభాలు చూసి, లేకపోతే ఆయన బిజినెస్ డెవలప్మెంట్ చూసి, అది చూచి మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను. చెప్పండి, ఈ మనిషి ఎందుకు బ్లెస్ అవ్వలేదు? ఇన్ని రోజుల నుంచి చేపలు పడుతున్నాడు, కానీ ఎందుకు బ్లెస్ అవ్వలేదు అంటే పాప జ్ఞప్తితో బిజినెస్ చేస్తున్నాడు. పాప జ్ఞప్తితో మరి ఆయన వ్యాపారం కొనసాగిస్తా ఉన్నాడు. అందుకే ఆయన జీవితంలో చాలా సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నాడు, కానీ అంతటి బ్లెస్సింగ్ ఎప్పుడు చూడలేదు. ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, అని ఎందుకు పేతురు బ్లెస్ అవ్వలేదు? ఆ రాత్రంతా ఒక్క చేప కూడా ఎందుకు పడలేదు? ఇంత సీనియర్ బిజినెస్ మ్యాన్ కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే, ఎందుకు ఫెయిల్ అయ్యాడంటే పాప జ్ఞప్తి. నేను పాపిని అనే కాన్షియస్తో బిజినెస్ చేస్తున్నాను. నేను పాపిని అని నువ్వు ఏది చేసినా అది వర్ధిల్లదు. యేసయ్యలో నేను ఆయన బలిలో నా పాపం కొట్టివేయబడింది అని నువ్వు ఏ రోజైతే అనుకుంటావు, నేను మళ్ళా చెప్తున్నాను, అలా అని నువ్వు తప్పు చేయమని కాదు. తప్పు చేసిన ప్రతిసారి ఆ పాప జ్ఞప్తి స్థలం నుండి నువ్వు ఇక్కడ ఈ స్థలానికి వచ్చేయాలి. ఏ స్థలానికంటే నువ్వు క్షమించబడ్డ వ్యక్తి. ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే, ఒకవేళ ఇది విని ఒకవేళ నన్ను ఎవరైనా విమర్శించొచ్చేమో, కానీ నేను నిజంగా పౌలు గారు చెప్తున్న వాక్యమే నేను చెప్తున్నాను. పాప జ్ఞప్తి నీకు ఎప్పుడు ఉండదంటే యేసయ్య నిజమైన బలి అని నువ్వు అంగీకరించావు. నువ్వు అంగీకరిస్తే నీకు పాప జ్ఞప్తి ఉండదు. అంగీకరించకపోతే మాత్రం నీకు పాప జ్ఞప్తి వస్తుంది. పాపం గుర్తొచ్చిందంటే అర్థం ఏంటంటే యేసయ్య బలిని నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు అంగీకరించావు. నిజంగా అంగీకరిస్తే పాపం జ్ఞప్తి ఉండదు. దయచేసి గమనించండి. నిజంగా నేను ఈ విషయాలన్నీ నేను చదువుతూ ఉండగా, చాలా విషయాలు నేను గమనిస్తూ ఉండగా, మరి ఆ యొక్క స్త్రీ జీవితంలో కూడా చూడండి, ఆమె వచ్చి ఆ పాదములు కడిగి ఆమె అంతా ఎందుకు ప్రేమించింది అని అంటే, కేవలం క్షమించబడ్డ వ్యక్తిని నేను అనుకున్నాను. కానీ ఆమె గురించి ఇతరులు ఏమంటున్నారంటే, ఈమె పాపి అంటున్నాడు సీమోను. ఎవరైతే పరిచయుడు పిలిచాడో భోజనానికి, ఆమె దృష్టిలో ఆమె పాపే. కానీ ఆమెకు తెలిసి ఏంటంటే, నేను క్షమించబడ్డ వ్యక్తి. ఎప్పుడైతే క్షమించబడ్డ వ్యక్తిని అని తెలుసుకుందో, ఆమె దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ప్రేమించడం మొదలుపెట్టిందో, ఆమె జీవితంలో సీమోను పొందని సమాధానం, సీమోను పొందని ఆశీర్వాదం, సీమోను పొందని సంతోషం ఆమె పొందుకుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ రాత్రి ఒకవేళ మీ జీవితంలో
ఏదైనా వాటర్ ఉందేమో, ఏదైనా నష్టం జరిగిందేమో, ఏదైనా బాధ కలిగిందేమో. పాపజ్ఞప్తిని పెట్టుకో. అంటే నేను ఇలా చేశాను కాబట్టి ఇలా జరిగింది అని ఎప్పుడు అనుకోరు. మన జీవితంలో ఎప్పుడు కూడా నీ వల్ల ఏం జరిగినా ఒకటే అనుకోవాలి, నేను యేసయ్య చేత క్షమించబడ్డ వ్యక్తి అనుకోగానే సాతాను అప్పుడే ఫెయిల్ అయిపోవాలి. ఆ క్షణంలోనే నీ దగ్గర అది ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడైతే ఫెయిల్ అయిందో నీ జీవితంలో నీ పాపానికి బదులుగా, అంటే పాపం చేస్తే ఏం రావాలి? శిక్ష రావాలి. కానీ నీకు మేలు జరుగుతుంది. అలాగని పాపం చేయమని చెప్పట్లేదు. ఎప్పుడైనా మన జీవితంలో అలా జరిగితే మీరు గమనించండి, నేను క్షమించబడ్డ వ్యక్తిని అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు పాపం చేసినందుకు నీకు శిక్ష రావాలి. కానీ శిక్ష రాదు, నీకు మేలే వస్తుంది. ఎందుకంటే ఈ శిక్ష ఆయన సిలువలో మోసాడు. ఈ శిక్ష ఆల్రెడీ ఆయన భుజాల మీద వేసుకున్నాడు. పాపములు మోసుకొని పోయిన గొర్రె పిల్ల వెళ్ళిపోయింది. ఆయన పాపం అంతా మోసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ శిక్షకి, ఆ పాపానికి శిక్ష నీకు రాదు. ఎప్పుడు రాదు అంటే నువ్వు క్షమించబడ్డ వ్యక్తిని అనే కాన్షియస్ ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ కాన్షియస్ నీకు ఉంటే అసలు జీవితంలో ఎన్నడూ నిన్ను ఓడించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, నీకు తప్ప. అంటే నీకు తప్ప అని ఎందుకన్నా అంటే నీకు నువ్వే పాపిని అనుకున్నప్పుడే ఓడిపోతావు. నేను క్షమించబడ్డ వ్యక్తిని అన్నప్పుడు నిన్ను 100 మంది 100 రకాలుగా అనుకోవచ్చు, కానీ నువ్వు ఓడిపో. ఈ జీవితంలో ఓటమి కలగదు. దయచేసి మీరు గమనించండి. రాత్రి దేవుడు చాలా బలమైన మాటలు మనకి ఇచ్చాడు. చూడండి, మన మనస్సాక్షి దేవుడు 3 విషయాలు ఈరోజు మీకు చెప్పారు. ఒకటి, నువ్వు క్షమించబడ్డ వ్యక్తిని అని తెలిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. నేను క్షమించబడ్డ వ్యక్తిని అని తెలిస్తే దేవుడిని ప్రేమించగలవు. మూడవదిగా, నువ్వు క్షమించబడ్డావని తెలిస్తే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదువుదాం. ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను, అంటే మన క్రియలు ఎలాంటివి? జీవము లేని క్రియలు. మన జీవితంలో జీవము లేని క్రియలు చాలా ఉంటాయి. చాలా క్రియలు జీవము లేకుండా ఉంటాయి. మన జీవితంలో అనేక పరిస్థితులు జీవము ఉండదు. జీవము లేని పరిస్థితులు మన జీవితంలో చాలా ఎదురుపడుతూ ఉంటాయి. చాలా విషయాల్లో జీవం ఉండదు మన జీవితంలో. కానీ నిర్జీవ క్రియలు ఆయన రక్తం ఏం చేస్తుందో చెప్తున్నాడు. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, అంటే నీకు నువ్వు శుద్ధి చేసుకోలేవు. నేను పాపిని అని నువ్వు క్షమాపణ కోరినంత మాత్రాన నీ మనస్సాక్షి శుద్ధి అయిపోదు. ఇంతకుముందు అదే చెప్పాను నేను. పాప జ్ఞప్తి వస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు నీ సొంతంగా నేను క్షమాపణ అడిగితే లేదా పశ్చాత్తాపడితే నేను విడుదల పొందుతాను అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయను. అంటే ఆయన రక్తానికి తప్ప ఇంకా నీ దగ్గర వేరే దేనికి శక్తి లేదు. నీ మనస్సాక్షిని శుద్ధి చేసే శక్తి ఎవరికి ఉందంటే యేసయ్య రక్తానికే ఉంది. హల్లెలూయా. గట్టిగా యేసయ్య చెప్పడం ఒకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తం మాత్రమే నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ. ఈ హేతువు చేత, అంటే ఈ కారణం చేత. ఏ కారణం చేత? ఏ కారణం చేత? యేసయ్య రక్తం నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. ఎందుకు? జీవము గల క్రియలు, జీవము గల దేవుని సేవించడానికి. ఈ జీవము గల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఆయన రక్తంతో శుద్ధి చేసింది. అందుకు ఈ హేతువు చేత, అంటే ఈ కారణం చేత, మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము చూడండి. ఈ హేతువు చేత, అంటే ఆయన రక్తము నీ మనస్సాక్షిని కడిగింది. ఏ మనస్సాక్షి? పాప జ్ఞప్తి గల మనస్సాక్షి.
ఇది ఎప్పుడు కూడా నిర్జీవ క్రియల గురించి ఆలోచించే మనస్సాక్షి. ఇలాంటి మనస్సాక్షిని ఆయన రక్తం కడిగి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిందంటే జీవం గల దేవుణ్ణి సేవించే స్థానానికి తీసుకెళ్ళింది. ఎందుకు తీసుకెళ్ళింది? ఈ హేతువు చేత, ఈ కారణం చేత నీకేం కలుగుతుందంటే నీకు స్వాస్థ్యము కలుగుతుందట. అక్కడ రాసి చూడండి, ఏమన్నది? నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. నీకు దేవునికి ఇప్పుడు మధ్యవర్తి ఎవరంటే యేసయ్య, ఇంకెవరు లేరు. మధ్యన ఇంకా మీడియేటర్స్ ఎవరు లేరు. నేను ఎవరిని అంటే ఆ యేసయ్య చేసిన దాన్ని మీకు చెప్పేవాడిని అంతే తప్ప నేను కాదు మీడియేటర్. లేకపోతే మీడియేటర్ ఇంకొకరు కాదు. మీడియేటర్ ఎవరంటే యేసయ్య నీ మీడియేటర్. ఎవరో ఒకరు ఉండాలి కదా మధ్యలో. దేవుడికి మనకి మధ్యలో ఎవరో ఒకరు ఉండాలి. ఎవరున్నారు మధ్యలో? యేసయ్య ఉన్నాడు. ఆ యేసయ్య రక్తము, ఆయన బలి నీకేం చేస్తాయంటే నీ మనస్సాక్షిని పాపజ్ఞప్తి లేకుండా చేస్తాయి. ఎప్పుడైతే ఆ పాపజ్ఞప్తి ఉండదో నువ్వు సంతోషంగా తండ్రి ఆ కృపా సింహాసనం దగ్గరికి వస్తావు. వచ్చి ఒక తండ్రితో మాట్లాడుకున్నట్టుగా, ఒక స్నేహితుడితో మాట్లాడుకున్నట్టుగా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఈ పాపజ్ఞప్తి ఉంటే మన జీవితంలో చాలా 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 చెడ్డ క్రియలు, అంటే మన జీవితంలో అసలు అంధకారమే కనబడుతుంది. మన జీవితంలో ఎక్కడ చూసినా మన జీవితంలో శాంతి సమాధానం ఉండదు. ఎందుకనంటే నేను ఏదో చేశాను కాబట్టి ఇలా జరిగింది. నాకు కూడా చాలాసార్లు వస్తాయి అలాంటి ఆలోచనలు. ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే ఒకవేళ ఏదైనా తినగానే మనకి ఏదో జరిగి కడుపు నొప్పి వచ్చింది, మనం ఏం ఆలోచిస్తాం? నేను క్షమించబడ్డ వ్యక్తిని అని ఆలోచించాం. ఏం ఆలోచిస్తామంటే ఉదయం ఏం తిన్నాను, నిన్న ఆ ఫంక్షన్కి వెళ్ళి ఏం తిన్నాను జ్ఞాపకం చేసుకుంటాం. ఓహో అది తిన్నాను కాబట్టి ఇలా వచ్చింది, లేకపోతే అలా చేశాను కాబట్టి ఎక్కువ తినకుండా ఉండాల్సింది, లేకపోతే ఇలా తప్పు చేశాను, ఇలా పొరపాటు చేశాను అంటే నిన్ను నువ్వు ఖండించుకుంటూ ఉంటావు, నిన్ను నువ్వు వ్యతిరేకించుకుంటూ ఉంటావు. నేను ఇంతకుముందే చెప్పాను, మన జీవితంలో చాలాసార్లు మనం ఎంత భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో ఎల్లప్పుడూ జీవించినా కొన్నిసార్లు చీకటి గడియలు రావచ్చు, కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు కష్టాలు ఇవి వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇది మన ప్రయాణం అని చెప్పాను. నీ గమ్యము ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది. నీ గమ్యం ఏంటంటే తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు నిన్ను కూర్చొని పెట్టాడు. అది నీ గమ్యము, ఇది నీ ప్రయాణం అంతే. నీ ప్రయాణంలో కష్టము, సుఖము, నష్టము, దుఃఖము, సంతోషము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మీరు చూడండి, దావీదు జీవితంలో ఇవన్నీ జరిగాయి. ఆయన మహారాజే, కానీ ఇవన్నీ మరణాలు వేయకుండా ఆయన వెళ్ళాడు. కానీ గమ్యం ఏంటంటే సింహాసనం. నీది నాది గమ్యం ఏంటంటే యేసయ్య సిలువలో ఆయన వెల చెల్లించి పునరుద్ధారుడై తండ్రి కుడి పార్శ్వమున మనం కూర్చొని పెట్టాడు. అది మన గమ్యం. ఆ కాన్షియస్ నీకు ఉంటే ఈ శ్రమలు పెద్ద విషయం కాదు, ఇది పెద్ద కష్టం కాదు. ఇది అందుకే పౌలు పత్రికలు మీరు చదవండి. ఆ పౌలు పత్రికలు చదువుతుంటే ఆయనకి యేసు ప్రభు కంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు తిన్నాడు. 39 కొన్నా దెబ్బలు ఒకసారి కాదు, అనేక మార్లు తిన్నాడు. బెత్తములతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఎందుకనంటే అవన్నీ ఏమి అనిపించలేదు ఆయన. ఎందుకు అనిపించలేదు? ఏంటి కారణం అంటే దెబ్బలు కొడితే సరదాగా ఉంటుంది ఎవరైనా, కానీ ఆయనకి ఏమర్థమైందంటే నేను క్షమించబడ్డ వ్యక్తిని నా గమ్యము ఇది కాదు, నా గమ్యం ఆల్రెడీ డిక్లేర్ చేయబడింది. చాలాసార్లు మనం కష్టపడితే ఏదో అవుతాం అనుకుంటాం, కానీ యేసయ్య ఉన్న గొప్పతనం ఏంటంటే నీ భవిష్యత్తుని ముందే డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. మీరే అర్థం చేసుకోండి, రాత్రి నువ్వు పాపివా లేక క్షమించబడ్డ వ్యక్తివా? ప్రతి క్రైస్తవుడు చెప్పేది ఇదే, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, అందుకే ఇలా జరిగింది. అసలు ఆ మాట నోటి నుంచి రాదు. నేను పాపిని అని నువ్వు అంటున్నావు అంటే యేసయ్య బలిని నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు తృణీకరిస్తున్నావు. మాట ఇంటికి వెళ్ళి ఆలోచించండి, కొంచెం కఠినంగా ఉండొచ్చావు. కానీ అలా అని మీరు అనుకోవచ్చేమో, బ్రదరు పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని. నేను పాపాన్ని ప్రోత్సహించాను. నేను ఒకటే చెప్తున్నా, యేసయ్య బలి ఎంత శ్రేష్టమైనదో మీకు చెప్తున్నా.
పాపాన్ని నేను ప్రోత్సహించట్లేదు. బలి ఎంత పరిశుద్ధమైందో చెప్తున్నా, ఎంత విలువైందో మీకు చెప్తున్నా. ఆ బలి ముందు నీ పాపము అసలు లెక్కే కాదు. ఎందుకంటే ఆయన ఒక్కొక్క బొట్టు రక్త బొట్టు అది విలువ కట్టలేదు. ఆ రక్త బొట్టులో అన్నీ వెళ్ళిపోయాయి. నీ పాపములు, మన తరంలో ఉన్న పాపములు ఏ పాపము లేదు. కేవలం ఆయన బలిని మనం అంగీకరించాలి. ఎప్పుడు తప్పు చేసినా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు మిస్టేక్ జరిగినా, ఎప్పుడు కష్టం కలిగినా, ఎప్పుడు నష్టం జరిగినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను తప్పు చేశాను అనుకోండి, నేను క్షమించబడ్డాను ప్రభా, నీకు వందనాలు, నీకు థ్యాంక్స్, నన్ను క్షమించినాను. ఎందుకంటే మిస్టేక్ జరగదు అని ఎవరైనా చెప్తారా? పేతురు, అపోస్తలుడైన పేతురు, ఆయన కూడా ఆయన పరిచర్యలో మిస్టేక్ చేశాడు. మీ గలాతీ పత్రికలో పౌలు గారిని వ్యతిరేకించినట్టు మనం చూస్తాం. అంటే ఆయన జీవితంలో కూడా ఏదో బలహీనతలు జరుగుతాయి. అప్పటికే ఆయన అనేక మంది 3,000 మందిని ఒకసారి రక్షించాడు, 5,000 మందిని రక్షించాడు, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, అయినా మిస్టేక్ జరిగింది. అంటే బలహీనత, ఏదో ఒక బలహీనత మనిషిలో ఉంటుంది. కానీ అయినంత మాత్రాన నువ్వు క్షమించబడ్డ వ్యక్తివి కాదని అర్థం కాదు. నువ్వు క్షమించబడ్డ వ్యక్తివే. సదాకాలములకు సరిపడా బలి నీకు ఇచ్చాడు. అది నువ్వేదో పాపం చేస్తే పోయేది కాదు. అది పాపం చెప్తే ఉండకూడదు నీకు. దయచేసి రాత్రి గమనించండి. ఇంకొక 2-3 విషయాలు మనం చదువుకుని ముగించుకున్నాం. చూడండి, ఆ 9వ అధ్యాయంలోనే 22వ వచనం చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినందుకు రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనుకు. చూడండి, ధర్మశాస్త్ర ప్రకారం అయితే ప్రతి వస్తువు, అంటే ప్రతి వ్యక్తి, ప్రతి చిన్న తప్పు కూడా రక్తం బలి ఇచ్చి ఆ రక్తంతోనే శుద్ధి చేసుకోవాలి. కానీ అంటే దీని అర్థం ఏంటి? రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పచ్చు. అంటే రక్తం చిందించకుండా పాపం యొక్క క్షమాపణ జరగదు. కానీ మరి నువ్వు అనుకోవచ్చు, మరి ఒక్కసారి కదా యేసు శిలువలో మరణించాడంటే అదే చెప్తున్నాడు. ఆ ఒక్కసారి మరణించిన ఆ మరణం లేకపోతే ఆ రక్తము నీకు సదాకాలము, ఈ భూమి ఉన్నంత కాలము ఎన్ని జనరేషన్స్ వస్తాయో అన్ని జనరేషన్స్ సరిపడగా ఆ బలి అర్పణ జరిగిందన్నమాట. అందుకే ఆయన అంత ఉన్నతమైన ఆ దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పని ముగించి అక్కడ కూర్చున్నాడు. కారణం అదే. చూడండి, 10వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. చూడండి, ప్రభువు చెప్తున్నాడట. ఏమని? పైన మాట చెప్పాడు. ఏమని? పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనను అని ప్రభువు చెప్తున్నాడు అని చెప్పి, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో, ఎక్కడ కలిగింది? సిలువలో కలిగిందో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఇక లేదు, నీకు పాప పరిహారార్థ బలి లేదు. ఎందుకంటే సదాకాలంకు సరిపడా బలి ఇచ్చేశాడు. కాబట్టి ఇక బలి ఉండదు. అయితే మన పాపం సంగతి ఏంటి సార్ అంటే, ఈ పాపం ఆల్రెడీ దాంట్లో కొట్టివేయబడింది. ఈ మాట చెప్తే తప్పులు చేస్తారేమో అంటే, దాని ఇంతకుముందే చెప్పాను మీకు. అంటే ఇక నువ్వు ఇంతకుముందు చేసినవి, ఇప్పుడు చేస్తున్నవి, ఇక ముందు ఒకవేళ ఏమైనా చేయబోతే అవన్నీ కూడా యేసు ప్రభు శిలువ కార్యంలో కొట్టివేయబడ్డాయి. ఇది చెప్తే మరి ఎక్కువ తప్పులు చేస్తారు కదా అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 130వ కీర్తన 4వ వచనంలో చెప్పినట్టుగా ఎక్కడ క్షమించబడ్డావని తెలుస్తుందో అప్పుడే దేవుని యందు భయభక్తులు పెరుగుతాయి. భయభక్తులు ఎప్పుడు పెరుగుతాయంటే, దేవుడు నిన్ను క్షమించాడని తెలిసినప్పుడే నీకు భయభక్తులు పెరుగుతాయి. కాబట్టి దయచేసి గమనించిన, ఎక్కడ పాప పరిహార బలి ఇకను ఎన్నడూ ఉండదు. అయితే ఆ 19వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన ఒక నూతనమైన జీవం గల ఆయన శరీరం మన తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించే రక్తమే నేను ఎక్కడ తీసుకెళ్తుంది? నీ పాపము మనం ఏమనుకుంటామంటే, నేను పాప క్షమాపణ అడిగితే నేను మంచి స్థానాల్లోకి వెళ్తానేమో, లేకపోతే పాపము నేను ఒప్పుకోవడాన్ని బట్టి, లేకపోతే నా మీద ఎవరైనా ప్రార్థన చేస్తే నేను క్షమించబడతానేమో. అది కాదు, అసలు అది రీజన్ కాదు. రీజన్ ఏంటంటే, ఆయన రక్తమే నేను ఎక్కడ తీసుకెళ్తుందట?
పరిశుద్ధ స్థలంలోకి నువ్వు ప్రవేశించాలంటేనే ఆయన రక్తం కావాలంటే నీకు. అలా అని నువ్వు పశ్చాత్తాపడడంలో తప్పేం లేదు, దాన్ని నేనేం కాదనట్లేదు. కానీ నీ పశ్చాత్తాపం నిన్ను అక్కడికి తీసుకెళ్ళదు, లేకపోతే ఒక వ్యక్తి నిన్ను అక్కడికి తీసుకెళ్ళలేడు, ఒక శక్తి నిన్ను అక్కడికి తీసుకెళ్ళలేదు. కేవలం యేసుక్రీస్తు రక్తం మాత్రమే ఆయన పరిశుద్ధ స్థలంలో నిన్ను నిలబెట్టే శక్తి దానికే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు హ్యాపీగా లేదా? ఆ పరిశుద్ధ స్థలంలో నిలబడే అర్హత ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు రక్తం ఇచ్చింది, అంతే. సంఘం ఇవ్వలేదు, ఒక పాస్టర్ కూడా, లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఎవరిస్తారంటే కేవలం పాస్టర్ పని ఏంటంటే ఆయన రక్తము నిన్ను అక్కడ తీసుకెళ్తుందని చెప్పడమే. నా పని ఏంటంటే ఆయన రక్తము ఆ పరిశుద్ధ సన్నిధిలో నిన్ను నిలువ పెట్టింది, అంతే. పరిశుద్ధ సన్నిధిలో నిన్ను నిలువ పెట్టిన తర్వాత నిన్ను ఓడించే శక్తికి ఎవరు చెప్పండి. యేసయ్య పరిశుద్ధ సన్నిధిలో నువ్వు ఉంటే, ఆయన ప్రజెన్స్లో నువ్వు ఉంటే నిన్ను ఏం చేయగలరు? అందుకే దావీదు ఏమంటాడంటే నా దాగు చోటు నీవే అంటాడు. అంటే ఎప్పుడు దాక్కుంటాం మనం? ఎప్పుడు దాక్కుంటాం చెప్పండి? అప్పులోడు వస్తే దాక్కుంటాం, లేకపోతే ఏదో తప్పు చేస్తే దాక్కుంటాం, లేకపోతే ఇంకేదో మిస్టేక్ చేస్తే దాక్కుంటాం. దాక్కునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడే. కానీ దావీదు దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? తప్పు జరిగి ఏదైనా కష్టం కలిగింది, లేకపోతే ఇబ్బంది కలిగింది, నష్టం జరిగింది, దాని పర్యవసానం ఎలా వచ్చిందో మనకు తెలియదు. కానీ నా దాగు చోటు నీవే అన్నాడు. అంటే మనం దాక్కుంటాం చాలాసార్లు, కానీ ఎక్కడ దాక్కోవాలి? యేసయ్య దగ్గరే దాక్కోవాలి. ఆ మాట నాకు చాలా బాగుంది. మనం దాక్కుంటాం చాలాసార్లు. నా మటుకు నేను ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులు కూడా వెళ్ళాం. అయితే దాక్కునే పరిస్థితి వస్తే యేసయ్య దగ్గరే దాక్కో, ఆయన దగ్గరే దాక్కో. ఆ దాగు చోటు నీవే. ఆ మాట చాలా బలమైన మాట. ఇంకా నీకు అంతకంటే ఆ స్థలం ఇంకెక్కడ అలాంటి స్థలం నీకు లేదు. అందుకే ఈరోజు నీ యాటిట్యూడ్ మారాలి, నీ చేంజ్, నువ్వు ఆలోచించే విధానం మారాలి. ఏం మారాలంటే ప్రభా నేను పాపిని కాదు, నీ ఒక్క బలి నన్ను క్షమించబడ్డే ఒక వ్యక్తిగా నన్ను నిలిపింది. పరిశుద్ధ సన్నిధికి నీ రక్తం నన్ను తీసుకొచ్చింది. నీ రక్తం నా మనస్సాక్షిని శుద్ధి చేసి జీవముగా దేవుని సేవించడానికి నన్ను నీ పరిశుద్ధ స్థలంలో నిలువ పెట్టిన నీ రక్తం బట్టి వందనాలు. నీ కష్టాలను బట్టి కాదు. ఎప్పుడు కూడా మనం ఎక్కువ కష్టాలు చెప్పి దేవుని దగ్గర ఆయాసపడతాం. దేవుని దగ్గర ఎక్కువ ఏం చెప్పాలంటే నీ రక్తము నన్ను నీ పరిశుద్ధ సన్నిధిలో నిలబెట్టింది. ఇక్కడ నిలబడ్డాక నన్ను పడగొట్టేవాడు ఎవరు? ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన రక్తం నిన్ను నిలబెట్టాక ఏ నష్టం నిన్ను పడగొడుతుంది? ఏ శ్రమ నిన్ను పడగొట్టగలదు? ఏ శత్రువు నీ మీద దాడి చేయగలడు? ఎవడు చేయలేడు. ఎందుకంటే ఆయన రక్తము నిన్ను పరిశుద్ధ స్థలంలో నిలబెట్టింది. ఆయన రక్తం ఒక దగ్గర ఉన్నటువంటి కొరింథీ పత్రికలో ఏముంటుందంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగి ఆ బండే క్రీస్తు. ఇక్కడ నాకు ఒక పాయింట్ మీకు హైలైట్ చేయాలని ఆలోచన వచ్చింది. ఏంటంటే వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటే మనం ఎప్పుడు ఒక బండ వెంబడిస్తూ ఉంటుంది, మనకు తెలియదు. మనం ఒక బండ వెంబడిస్తూ ఉంటుంది. ఆ బండ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం అందరూ వదిలిపెట్టేశారు, అందరూ మర్చిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, మరి నా జీవితం ఏంటి అనుకుంటాం. కానీ ఒక బండ నిన్ను వెంబడిస్తూ ఉంటాం. ఆ బండలోనే తాగుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మర్చిపోతాం, బండను మర్చిపోతాం. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఎప్పుడు నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నిన్ను ఒకవేళ అందరూ వదిలేసి ఉండొచ్చు, కానీ బండ నిన్ను విడిచిపెట్టు. బండ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఎంత గొప్ప మాట! ఆయన నిన్ను వెంబడించే బండ. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి నిన్ను ఎంతో మంది వెంబడిస్తూ ఉండొచ్చు. నీ శత్రువులు, లేకపోతే నీకున్న కష్టాలు, నీకున్న శ్రమలు, నీకున్న దుఃఖము నిన్ను వెంబడిస్తుందేమో అనేక దినాలుగా. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, వాటికంటే ముందుగా యేసయ్య అనే బండ నిన్ను వెంబడిస్తూ ఉన్నా. ఇది నీ ఆలోచనలోకి వస్తే ఆ శ్రమలన్నీ తప్పుకోవాల్సిందే.
నీ వెనకాల ఉండడానికి వీలు లేదు. ఇక ఎందుకు ఉంటున్నాయంటే ఆ బండ ఉందని నీకు తెలియదు. ఆ బండ ఉందని తెలిసిన రోజున ఏది నేను అటాక్ చేయదు. నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, అనేక కష్టములు కూడా వెళ్ళినా ఆ బండ నిన్ను వెంబడిస్తుందని మర్చిపోదు. కాబట్టి ఈ రాత్రి మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ప్రభా, నేను క్షమించబడ్డ వ్యక్తి కాబట్టి నీ ప్రేమ నాలో ఉంది, నా గమ్యాన్ని నిర్ధారణ చేశావు, నిర్ణయించావు నా గమ్యాన్ని, నీకు వందనాలని చెప్పి మరి మన ప్రభువుని మరి వందనాలు చెప్తూ మీ అందరికీ కూడా దయచేసి రాత్రి ఎన్నో విషయాలు చెప్పారు, బలమైన విషయాలు, అవన్నీ మీకు అర్థమైనాయని నమ్ముతున్నాను. మీకు వాళ్ళు అర్థం కాకపోతే ఈ మెసేజ్ మళ్ళా యూట్యూబ్లో వస్తుంది, మీరు విని జాగ్రత్తగా పరిశీలన చేయండి, మీరు దాన్ని ధ్యానించండి. తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. మంచిది. దేవుడి వాక్యం దీవించిన కాక మన అందరినీ ఆశీర్వదించిన కాక. అందరూ తీసుకున్నట్లయితే ఓపెన్ చేసుకోండి. మరి ఇది రొట్టె కాదు, మీ చేతికి వచ్చి ఎప్పుడైతే అప్పగించబడిందో ఆ క్షణమే యేసు ప్రభు శరీరం అని దీన్ని ఎంచి యేసు ప్రభు శరీరంగా భావించి మీరు తీసుకోవాలి. ఇది రొట్టెగా తీసుకుంటే ఇది పనిచేయదు. ఇది ఆయన శరీరము, దీంట్లో జీవం ఉంది కాబట్టి ఆ జీవాన్ని మనం తీసుకున్నాము. దయచేసి మరి ఆ యేసు ప్రభు శరీరాన్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆయన రక్తంలో పాల్పొందుకుంటాం. మరి మన మధ్యలో ఉన్న సందేశిస్తూ వచ్చి ప్రార్థనలో మనం నేర్పిస్తారు. అయ్యా, ఈ సత్యాన్ని బయలుపరిచావు, నీకు వందనాలు ఆయన. అయ్యా నాయన, నీ బిడ్డలుగా పిలువబడుతూ ఎక్కడ మేము తప్పిపోతున్నామో ఈ రోజునైనా నీ సత్యాన్ని బయలుపరిచావు, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు ఆయన. సత్యాన్ని బయలుపరిచిన ఆయన, సత్యమును గ్రహించడం కృపను చూపావు, నీకు వందనాలు ప్రభా. అయా సత్యం నందగలి నాయన, ఆత్మలో స్వతంత్రులుగా మార్చబడిన ఆయన, ధైర్యంగా నాయన మేము జీవించడం మాకు ఇచ్చిన ధైర్యం, నీ ధైర్యాన్ని బట్టి మరి ఒక్కసారి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా. అయా సంఘాన్ని, సంఘ కాపాలని దీవించండి నాయన. ఇంకను నీలో నాయన ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ప్రభా. అయా నాయన, ఈ లోకాన్ని జయించే విశ్వాసంలో దినదినము వర్ధిల్లుటకు నాయన నీ కృప మా అందరిలో విస్తరింప చేసి నడిపించమని సమస్త స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో, జీవన నామంలో చెల్లించుకుంటున్నాం కృపల తండ్రి. ఆమేన్. మళ్ళీ తిరిగి ఇంకో వారము వచ్చి ఈ సంపూర్ణమైన గొప్ప వాక్యాన్ని ప్రతి ఒక్కరికి మంచి మనసును అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం ఏమిటంటామని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, వచ్చి ఆ ప్రార్థన వినిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తమును బట్టి మనం సదాకాలం సంపూర్ణంగా చేయబడినాము. ఇంత మంచి వాక్యం అందించిన పాస్టర్ గారిని, రాజు గారిని అందరూ ఒకసారి క్లాప్స్ తోటి అభినందనలు చెప్తాం. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 6:30కి ఎవరో కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది, 8:30కి క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి తొందరగా ఆరాధనలో కూడా పాల్గొందాం. ఓన్లీ వాక్యం కోసం వస్తున్నట్టుంది. మంచి ఆహారం ఇవ్వబడుతుంది ఇక్కడ, మంచిగా ఆహారం తిని వెళ్ళవచ్చు. తొందరగా రండి, 6:30 కల్లా ఇక్కడ ఉండండి.